రామ్నాథ్ గారు చెప్పండి, నిజంగానే అంబేద్కర్కి చంద్రబాబు గారే ఇప్పించాడు భారతరత్న, అటువంటి అది నిజమైతే ఎన్టీఆర్కి కూడా ఇప్పించి ఉండాలి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పాలి కొమ్మినేని గారు, అంటే బీజేపీ వాళ్ళకి అంబేద్కర్ గారి మీద గౌరవం లేదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి రికమెండ్ చేసి ఒత్తిడి చేస్తేనే బీజేపీ వాళ్ళు అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చారా అన్నది బీజేపీ వాళ్ళు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకోవడం ఇది ఒక్కటే కాదు, వైఎస్ఆర్ కి నేనే ఇందిరాగాంధీతో దగ్గరుండి మాట్లాడి పరిచయం చేసి టికెట్ ఇప్పించారని కూడా గతంలో చెప్పారు, చాలా చెప్తారు. ఎన్టీఆర్ కి భారత రత్న అనేసరికి మాత్రం అది ప్రతి వర్ధంతి జయంతి సందర్భంగా మేము సాధిస్తామని ప్రతిన బూనడమే కానీ ఇప్పటి వరకు సాధించింది లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్ని క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ టాపిక్ గా ఉంటుందో దాన్ని ఆయన వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్నారు, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏపీలో నేనే ఇంట్రొడ్యూస్ చేశానని కూడా అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అది తొలి నుంచి కూడా ఉన్న అలవాటే, అదే పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. బీజేపీ వాళ్ళు చెప్పాలి, అంబేద్కర్ గారికి భారత రత్న అన్నది చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేస్తే ఇచ్చారా మీరు, లేకుంటే మీకుగా అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే ఇచ్చారా అన్నది ఇప్పుడు బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే మీకు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను రామ్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా వినండి, ఇవన్నీ కొత్త విషయాలే మేము చెప్పేవి. ఏంటంటే ఈ చంద్రబాబు గారిలో ఒక గొప్ప లక్షణం ఏంటంటే సమాచార సేకరణలో దిట్ట. అక్కడక్కడ మనుషులను పెట్టి సమాచారం సేకరిస్తారు. నా బాగా గుర్తు ఏంటంటే ఓ తెలుగుదేశం ఆయన నాతో చెప్పాడు, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేయబోతున్నారు అన్న సంగతి తెలిసింది. వాజ్పేయి గారు కలాం గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన క్లాస్ రూమ్లో ఉన్నారు, ఆ తర్వాత వచ్చి మాట్లాడి ఆయన చెప్పారు. ఆ తర్వాత ఈలోగానే చంద్రబాబు గారు కూడా ట్రై చేసినట్టున్నారు, ట్రై చేశారో దొరికారో లేదు తెలియదు. ఈ లోపుగానే ఈయన ప్రచారంలో తీసుకొచ్చేసారు, చంద్రబాబు గారు ప్రపోజ్ పెట్టేశారని. అంత తెలివితేటలు మాత్రం ఈ సమాచారం సేకరణలో మాత్రం ఆయనకున్న తెలివితేటలు మెచ్చుకోవాల్సిందేనేమో అనిపిస్తుంది రామ్నాథ్ గారు. అంటే కొమ్మినేని గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా తన పుస్తకంలో ఇదే విషయం చెప్పారు. ఎన్టీఆర్ గారు, దగ్గుబాటి గారు వీళ్ళంతా కూర్చొని ఎవరికి టికెట్లు ఇవ్వాలన్నప్పుడు ఆ లోపలేమో వ్యతిరేకిస్తారట, ఫలానా వ్యక్తికి ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు. అవును, లేదు ఇవ్వాల్సిందే అని ఓకే చేసిన తర్వాత బయటకు వచ్చేసి అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఉంటే సంశయిస్తుంటే ఎన్టీఆర్ గారు నేనే రికమెండ్ చేశాను, నీకు టికెట్ ఖాయమైంది కాబట్టి కాస్త నా పట్ల కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. అంటే తన వర్గంలోకి రావాలని తెలివిగా తన వర్గంలోకి తెచ్చుకునేందుకు అనమాట. అంటే ఇప్పుడు కృతజ్ఞత ఉంటుంది కదా, మన అక్కడ నాకు టికెట్ రాకుండా పోతూ ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారని ఎక్కడో ఒక అభిమానం అనేది ఏర్పడుతుంది కదా, దాన్ని సృష్టించుకుంటూ వెళ్ళారు. లేదు, అంబేద్కర్కి భారతరత్న ఇవ్వడం మా సంతోషం, మేము కూడా ఆ కూటమిలో ఉన్నామను ఇంకోటే చెప్తే పర్వాలేదు, మా వల్లే వచ్చిందని చెప్పేసరికి ఇట్లాంటి విమర్శలకి ఆస్కారం వస్తూ ఉంది. రైట్. వైఎస్ జగన్ను అంతం చేసేందుకు కుట్రలు, ఈ మేరకు టీడీపీ కుటిలయత్నాలు బయటపడ్డాయి. అందులో భాగంగానే ఆయన భద్రతను తగ్గించారన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ నేత. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ప్రభుత్వానికి వర్గీకరణ దస్త్రం, నేటి మంత్రివర్గ భేటీలో చర్చ, 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ వచ్చే అవకాశం అంటూ వర్గీకరణ మీద రాశారు. మైనింగ్ డాన్, మొన్నటిదాకా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, నేడు గనుల శాఖలో రాజాదిరాజుల అజయ్. అప్పుడప్పుడు ఈ బిల్డప్ బాబాయిలు కొంత వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే నిజంగానూ చెత్తతో చేస్తున్నారో లేదు కానీ ఓఎస్డీలు ఓవర్ యాక్షన్ అంటూ ఇవన్నీ కూడా కాసుల కార్యదర్శులు అంటూ ఈనాడు వాళ్ళు కూడా రాశారు. అది విచిత్రం, జనరల్గా వీళ్ళు అంతా భజన తప్ప ఇంకోటి చేయరు కదా. లేఅవుట్లు, భవన అక్రమ నిర్మాణ అనుమతుల్లో అక్రమ వసూళ్లు, నగరాలకు సమీపంలో పంచాయతీల్లో భారీగా అవినీతి, జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారులు సహకారం. మరి దీనికి ఎమ్మెల్యేలు గవర్నమెంట్ వైపు నుంచి సహకారం లేకుండానే వాళ్ళు చేస్తారా? మంత్రులు కాస్త పట్టించుకోండి. అవినీతి లేని అతిగతి లేని ఉపాధి పనుల బకాయిలు 2014-19లో పనులు చేస్తే నేటికి పెండింగ్ అంట. టీడీపీ మద్దతుదారులను చెల్లించని గత సర్కారు సుమారు 1000 కోట్ల బకాయిలు అంటాయి. అప్పట్లో అసలు పనులు చేయకుండానే వీళ్ళు చేశారని విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని ఆపారు. ఇప్పుడు మొత్తం మీద 1000 కోట్లు వాళ్ళకి ఇప్పించడానికి ఆంధ్రజ్యోతి వాళ్ళు చేస్తున్న ప్రయత్నమా ఏమి? మీకేమనిపించింది రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక అజయ్ అనే వ్యక్తి, ఒక మామూలు సాఫ్ట్వేర్ కంపెనీ అతను ఈ రోజు మైనింగ్ శాఖను మొత్తం శాసిస్తున్నారు అని రాశారు. ఇప్పుడు మైనింగ్ శాఖలో మైనింగ్ అంటే కంపెనీలు నడుపుతున్న వాళ్ళంతా అమాయకులు కాదు, సామాన్య ప్రజలు కాదు, వాళ్ళు పెద్ద పెద్ద. అప్పట్లో మీకు గుర్తుంది కదా, ఇప్పుడు ఎంపీ అయ్యాడు, ఆయన పేరేంటి, మన శానా, ఆయన మీద కూడా చానా అని పెట్టి రాశారు. చివరికి ఆయనకి ఎంపీ పదవి కూడా వచ్చింది కదా, ఎంపీ పదవి వచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రిక లోకేష్ నడుపుతుంది ఆయనని కూడా రాశారు కదా ఆ రోజున. ఆంధ్రజ్యోతి పత్రికలో ఫుల్ పేజ్ యాడ్ కూడా వచ్చేసింది తర్వాత. అజయ్ అనే వ్యక్తి నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు అనగానే ఏ మైనింగ్ కంపెనీ వాళ్ళు అంత అమాయకంగా నమ్మరు, వెరిఫై చేసుకుంటారు, క్రాస్ చెక్ చేసుకుంటారు, నిజమేనా ఇతను కాదా అని. అజయ్ అనే ఒత్తిడికి లొంగి కొందరు వాటాలు ఇచ్చేకి, కొందరు డబ్బులు ఇచ్చేకి, లంచాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే ఆ వెరిఫికేషన్ తర్వాత ఎస్ ఇతనికి ప్రభుత్వ పెద్దలతో
లింకులు ఉన్నాయి అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ మైనింగ్ కంపెనీలు కూడా అతనికి సరెండర్ అయి ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు సీరియస్ అయ్యారు. దాంతో ఈయన ఆ వాటాల సంగతి వదిలేసి విజిలెన్స్ కేసుల్ని పరిష్కరించే పని పెట్టాడు. ఒకటేసారి 64 కేసులు బుధవారం పరిష్కరించబోతున్నారని కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే ఇప్పుడు అంటే ప్రభుత్వానికి ఏమీ తెలియదా, ఇంటెలిజెన్స్ లేదా? ఒక మైనింగ్ శాఖను మొత్తం ఒక సాధారణ వ్యక్తి వెళ్ళి నాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి అల్లాడిస్తూ ఉన్నారంటే ఏం తెలుసుకోలేదు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తన ప్రభుత్వంలోనికి ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉందేమో అనిపిస్తుంది. మనుషులు కనిపెట్టలేనప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కనిపెట్టలేనప్పుడు. పైగా ఇది ఒక్కటి కాదు కొమ్మినేని గారు, చాలా సానా సతీష్ మీద ఒక రోజు రాశారు. ఆయన మైనింగ్ అటవీ శాఖను మొత్తం శాసిస్తున్నారని రాశారు. చర్యలు తీసుకున్నారా? లేదు. పైగా మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఈ మధ్యనే ఆయన గురిజాల ఎమ్మెల్యే 2 ప్రముఖ సిమెంట్ కంపెనీలు 2 నెలలు మూసేయించారంట. 2 నెలల తర్వాత కానీ ఈ విషయం బయటికి రాలేదు. అది కూడా కాసు మహేష్ రెడ్డి గారు బయట పెట్టిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చేశారు, ఓపెన్ చేయించారు అనమాట. ఓపెన్ చేశారు, మళ్ళీ చేశారు. లేకుంటే అది ఇంకా ఎన్నేళ్ళు ఉండేదో. ఏమైనా చర్యలు తీసుకున్నారా? శ్రీకాళహస్తిలో ఒక ఎమ్మెల్యే శ్రీ సిటీ నుంచి వెళ్తున్న లారీల్ని సిఐ సాయంతో అడ్డుకుంటే వాళ్ళు ఇంకేం చేయలేక సెంట్రల్ హోమ్ మినిస్టర్ హోంశాఖకు ఫోన్ చేసుకుని విడిపించుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు ఇంకెందుకు మొన్న ఆయన ఒకరు డార్లింగ్ మంత్రి అని ఆయన హైదరాబాద్ లో కూర్చొని మొత్తం సెటిల్మెంట్లు చేసేస్తున్నారని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆ తర్వాత ఆయన ఎవరో కాదు మన అనగాని సత్యప్రసాద్ గారు అని వాళ్ళ మీడియాని మళ్ళా ప్రచారంలోకి తీసుకొచ్చింది. మరి అనగాని సత్యప్రసాద్ గారిని ఏమైనా తప్పించారా? పైగా ఆయన ఇప్పుడు నారా లోకేష్ గారికి చాలా ప్రియమైన మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. మరి ఎక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు మీరు? కనీసం ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఏమంటారు, మొత్తం అధికారుల భార్యలు కూడా హైదరాబాద్ లో హోటళ్లలో దుకాణాలు తెరిచి ఎక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఇంత అన్యాయంగా జరుగుతుంటే వీళ్ళు రాసిన దాని ప్రకారమే అధికారుల భార్యలు, పిఏలు, ఓఎస్డీలు ఇంత అన్యాయం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి గారు ఏం కొత్తగా రాలేదు, ఆయనకి ఏదో తెలియదు, పాలన మీద పట్టు లేదనడానికి. నన్ను మించిన అడ్మినిస్ట్రేటర్ ఈ దేశంలోనే లేరు. ఎక్కడ ఓ పల్లెటూరులో వీధి లైట్ వెలుగుతోందో లేదో కూడా నేను చెప్పగలను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే శాఖల్లో మరి ఏం చేస్తున్నారు కనిపెట్టకుండా? అంటే ఇదంతా కలిసే జరుగుతోంది, అందరికీ తెలిసే జరుగుతోంది. కానీ ఇదంతా ఏం చెప్తున్నారంటే కొన్ని మీడియా సంస్థలకి టీడీపీకి మధ్య ఒక చిలికత్తెల వారిలాగా నడుస్తోంది. మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంకోరికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ఇవన్నీ కొన్ని బయట పెట్టుకుంటూ ఉన్నారు అన్న ఒక విమర్శ కూడా ఉంది. కాబట్టి ఇదంతా ఏదో వీళ్ళకి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక చిన్న విఆర్ఓ తప్పు చేసినా కూడా ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇలా ఉందండి అనేవాళ్ళు. ఈ రోజు ఏకంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రుల ఓఎస్డీలు, పెద్ద వాళ్ళు ఏకంగా మైనింగ్ శాఖలోనికి చొరబడి సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, ఆయన మంచోరు, వాళ్ళే ఇలా చేస్తున్నారు అనే పరిస్థితికి వస్తే నిన్న పెద్ద ఆఫీసర్ కొంతమందిని ఎవరిని బదిలీ చేస్తే ఒక పెద్ద ఆఫీసర్ మీద రకరకాల ఆరోపణలు చేస్తూ కథనాలు కూడా ప్రచారం చేశారు. అది ఆయన మీద మరి చేసి మరి పంపించేశారు. అంటే ఇవంతా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానో ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానో ఎవరు అధికారులు చేస్తున్నారంటే కాదు. ఇదంతా వ్యవస్థ. ఇంకో ప్రమాదకరమైన అంశం ఏంటంటే కొమ్మినేని గారు ఎప్పుడైనా కానీ నేను గమనించింది, ఎప్పుడైనా కానీ గెలిచిన వెంటనే ఒక 6 నెలలకే రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది రాజకీయ నాయకులకు అర్థం అవడం కూడా ఒక విధంగా ప్రమాదమేమో అనిపించింది. ఈ 10 నెలల పరిపాలన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలా మందిలో నమ్మకం లేదు మళ్ళీ అధికారంలోకి వస్తామని. ఇంకెలాగో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మొత్తం మనం ఈ దీపం ఉండంగానే అధికారం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకుందామనే పరిస్థితికి వెళ్ళిపోయారా అనిపిస్తుంది. కాబట్టి ఇంత ముందుగానే రాబోయే ఎన్నికల ఫలితాలపైన ఒక అవగాహన రావడం కూడా ప్రమాదమేమో, దీనివల్ల అవినీతి విపరీతంగా పెరుగుతుందేమో అన్న ఒక అభిప్రాయానికి కూడా అవకాశం ఏర్పడుతుంది కొమ్మినేని గారు. లేకుంటే ఇంత విచ్చలవిడిగా చేయడము, వాళ్ళే తట్టుకోలేక రాసుకోవడం, కానీ ప్రభుత్వము రాజకీయ నాయకులకు సంబంధం లేదు అధికారుల మీద తోసేయడం అంటే ఇది ఒక విధంగా అసమర్థత కిందే చూడాల్సి ఉంటుంది. రైట్. పుల్లయ్య నాయుడు గారు కోనసీమ నుంచి. పుల్లయ్య నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇందాక మీరు వార్తలు చదువుతూ ధర్మం వదా న్యాయం చెర అని చదివారు మీరు. ధర్మం వదా న్యాయం చెర అనే పదం చదివారండి మీరు. అవును, పేపర్ రాష్ట్ర పరిస్థితులకి ఖచ్చితంగా సూట్ అవుతుందని అభిప్రాయం ఉన్నది. ఓకే. తర్వాత ఈ ప్రధాని సూర్య గారి యోజనకి అండి కేంద్రం కొంత సబ్సిడీ ఇస్తుందండి. కేంద్రం కొంత సబ్సిడీ ఇస్తుందండి. దేనికి? ఈ సూర్య గారు సోలార్ సూర్య గారు సోలార్ సూర్య గారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అది. అవునండి, కేంద్ర స్కీమ్. దాంట్లో రాష్ట్రం కూడా కొంత సబ్సిడీ ఇస్తానని ప్రకటించిందండి. ఓకే. అది ఎస్సీలకి పూర్తిగా ఇస్తాను, బీసీలకి ఒక 20,000 ఇస్తాను అని చెప్పింది. అవును. అవును, మరి ఓసీలో కూడా పేదలు ఉన్నారు కదండి, మరి వాళ్ళని కూడా చూడాలి కదా ప్రభుత్వం అనేది. అడగండి మరి మనం చెప్తాం. తర్వాత అండి మా కోనసీమ జిల్లాలో పోలవరం మండలం అని ఉందండి. దాంట్లో ఒక ఏరియాలో డ్రైన్ శాంక్షన్ ఎప్పటి నుంచో
20 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఒక కొలుక్కి వచ్చిందండి. ఓకే, గుడ్, అది ఆల్రెడీ సర్వే కూడా జరిగిందండి. రైట్. ఇప్పుడు ఆ సమాచారం నాకెందుకు, చర్చలో పాల్గొనండి, ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే ఒక నిమిషం ఒక పాయింట్ చెప్పి వదిలేసేయండి. రైట్. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఈసారి అంటే చంద్రబాబు గారు కొద్దిగా డేటు జాగ్రత్త అవ్వట్టున్నారు సార్. 1990 భారతరత్న అంబేద్కర్ గారికి. ఇంతకుముందు ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీకి నేర్పి ఏమంటారు? నాకు అర్థం కావట్లేదు, దయచేసి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇది ఇంతకుముందు 2014 నుండి 2019 వరకు గాంధీకి స్వాతంత్ర పోరాటం నేర్పింది నేనే అని ప్రచారం చేసారు, ఫోటోలు పెట్టుకుని. ఇప్పుడు ఈసారి కొద్దిగా డేట్ జాగ్రత్త పడ్డారు సార్. ఎందుకంటే రాజకీయాలలో ఉన్న డేటును తీసుకొని 1990లో భారతరత్న అంబేద్కర్ గారికి ఇచ్చిన డేటును గుర్తు పెట్టుకొని, అంటే ఈయనకు అంటే నేను రాజకీయాలలో ఉండే నేనే ఇచ్చిచ్చిందని చెప్పుకోవడానికి కొద్దిగా డేట్ జాగ్రత్త పడ్డట్టున్నారు సార్. ఎందుకు అవసరం లేదు, ఇంత సీనియర్ నాయకుడు ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో చెప్తే జనానికి తెలిసిపోద్ది కదా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఎందుకు ఇప్పించలేదనే ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. మరి ఆయన ఎందుకో అది అలవాటు అయిపోయింది ఆయనకి అట్లా చెప్పడం అనేది. రైట్. కొత్త వక్ఫ్ చట్టంపై వైఎస్ఆర్ విష్ణు గారు ఈ అవినీతి మీద ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడతారా మీరు కూడా? విష్ణు గారు సార్, ఇప్పుడు అవినీతి మీద అంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. చెప్పండి. ఈ ఓఎస్డీలు వీళ్ళ మీద ఏదో చాలా ఒకళ్ళు మార్పు చేసామని చెప్పని అంటున్నారు. సరే, ఆ పత్రికలో దేవాదాయ శాఖ మంత్రి ఓఎస్డీ గురించి ఇండైరెక్ట్గా రాశారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఓఎస్డీ గురించి రాశారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఓఎస్డీ గురించి రాశారు. ఈ ఓఎస్డీలు అంతా ఎవరంటే మంత్రి చెప్తే చేసేటటువంటి వాళ్ళే, మంత్రికి అనుసరణలో చేసేటటువంటి వాళ్ళే. మంత్రులు మారకుండా ఓఎస్డీల మీదను లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? పైగా ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని కళ్ళు మూసుకుంటుంది అనమాట ప్రభుత్వము, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా. ఉదాహరణకి పులివెందులలో ఒక మైన్ దగ్గర రాత్రికి రాత్రి ఆ మైన్లో ఉన్నటువంటి మాలంతా కూడా లోడ్ల ద్వారా మొత్తం అంతా కూడా తీసుకెళ్లిపోయారని చెప్పి మనం చూసాం. తర్వాత నిన్న రాంప్రసాద్ రెడ్డి సంబంధించి పులివెందుల్లో కూడా ఒక నెల రోజుల క్రితం పులివెందుల్లో జరిగింది. రాయచోటి సంబంధించి నిన్న వేలకు వేల లారీలు మొత్తం మాల్ అంతా కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకొక పెద్ద స్కామ్ ఏం జరుగుతుందంటే, ఒక మంత్రి ఇలాకాలోనే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూముల్లో ఉన్నటువంటి కలపంతా కూడా మొత్తం వాళ్ళ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ భూముల్లో ఉన్నటువంటి కలపంతా కూడా కొట్టుకెళ్ళిపోతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అవినీతి ఆంధ్రప్రదేశ్లో విశృంఖలంగా అనమాట లీగలైజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఓఎస్డీల మీదను లేకపోతే వాళ్ళ మీద కాదు, ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరు ఏం పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. రైట్. ఆ పరిస్థితి ఏర్పడింది గత 10 నెలలుగా.